నమస్కారం ఘంటారాబానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సెమీ కండక్టర్ల తయారీకి ఏపీ బెస్ట్ డెస్టినేషన్. సింగపూర్లో సెమికాన్ ఎకో సిస్టమ్ సదస్సులో సీఎం వెల్లడి. హోంమంత్రి అనితపై గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలకు పవన్ ఖండన. వైసీపీ నేతల వ్యాఖ్యల్ని తిప్పికొట్టాలని కూటమి శ్రేణులకు సూచన. రాష్ట్రంలో పలుచోట్ల యోగాంధ్ర వేడుకలు. కృష్ణా జిల్లా కూచిపూడిలో ఆకట్టుకున్న యోగాసనాలు. దేశంలో టెలిగ్రామ్పై తాత్కాలిక ఆంక్షలు. నీట్ రీ ఎగ్జామినేషన్ దృష్ట్యా కేంద్రం నిర్ణయం. లెబనాన్ నుంచి తమ సైన్యం వైదొలగదన్న ఇజ్రాయెల్. ఇరాన్ ఎన్నటికీ అణ్వస్త్రాలను కలిగి ఉండదని ఉద్ఘాటన. డిగ్రీస్ పాల్మ్యాథ్ పుస్తకాన్ని సీఎం చంద్రబాబు సింగపూర్లో ఆవిష్కరించారు. పుస్తకం తొలి ప్రతులను సింగపూర్లోని భారత హైకమిషన్ శిల్పక్ అంబులే, మంత్రి నారాయణ, కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులకు అందించారు. ఈ పుస్తకాన్ని రేపటి కోసం దినపత్రిక చీఫ్ ఎడిటర్ శాఖమూరు శ్రీనివాస ప్రసాద్ రచించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి కెవి సత్యనారాయణ ఆంగ్లంలో అనువదించారు. దార్శనిక నేతగా సీఎం చంద్రబాబు వివిధ సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలను విశ్లేషిస్తూ ఈ పుస్తకాన్ని రచించారు. ప్రపంచంలో అత్యుత్తమ పాలకులుగా గుర్తింపు ఉన్న సింగపూర్, న్యూజిలాండ్ మాజీ ప్రధానులు లీ క్వాన్ యూ, జేసిందా ఆర్నాల్డ్ లాంటి దిగ్గజ నేతల తరహాలోనే చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారని రచయిత శ్రీనివాస ప్రసాద్ వివరించారు. ఏపీ అభివృద్ధికి విజన్ల రూపకల్పనతో పాటు రాజధాని అమరావతి నిర్మాణంలో తీసుకుంటోన్న శ్రద్ధ దీనికి ఉదాహరణ అని తెలిపారు. సింగపూర్ ప్రభుత్వ గుర్తింపు పొందిన కాకతీయ కల్చరల్ అసోసియేషన్ చంద్రబాబును గ్లోబల్ పాల్మ్యాథ్ అవార్డుతో సత్కరించింది. సింగపూర్ రూపకర్త లీ క్వాన్ యూ శత జయంతిని పురస్కరించుకుని విడుదల చేసిన వెండి నాణాన్ని సీఎం చంద్రబాబుకు అసోసియేషన్ ప్రతినిధులు బహూకరించారు. త్వరలోనే ఈ పుస్తకం తెలుగు, హిందీ సహా వివిధ భారతీయ భాషలో విడుదల చేయనున్నట్టు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ పుస్తకంలో పొందుపరిచిన అంశాలు రాజకీయ పరిశోధకులు, నాయకత్వ లక్షణాలపై అధ్యయనం చేస్తున్న వారికి, మేనేజ్మెంట్ విద్య అభ్యసించే వారికి ఉపయుక్తంగా ఉందని నిర్వాహకులు వివరించారు. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సింగపూర్లోని తెలుగు ప్రముఖులు పాల్గొన్నారు. హోంమంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. మహిళల కట్టు బొట్టుపై వ్యాఖ్యానం చేసే స్థాయికి వైసీపీ నేతలు దిగజారిపోయారని విమర్శించారు. ఆ వ్యాఖ్యలు కేవలం అనితను అన్నట్లు కాదని, సగటు మహిళలందరినీ కించపరిచినట్లేనని పవన్ అభిప్రాయపడ్డారు. స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ప్రజా జీవితంలో ఉన్న వారి నోటి నుంచి వచ్చే ప్రతి మాటను పౌర సమాజం గమనిస్తోందనే విషయాన్ని మరిచిపోవద్దని హెచ్చరించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయని, అవి విధానపరంగానే ఉండాలని అభిప్రాయపడ్డారు. ఏదైనా ఓ విధానం నచ్చకపోతే ఆ విషయంపైనే విమర్శించాలన్నారు. నోటి దూలతో ఇళ్లలోని స్త్రీలను కించపరిచే నైజం ఉన్న పార్టీ నేతలు చేసే వ్యాఖ్యల్ని బలంగా తిప్పికొట్టాలని కూటమి నేతలకు సూచించారు. వారు మాట్లాడే మాటలు ఎంతటి అభ్యంతరకరమైనవో ప్రజలకు తెలియజెప్పాలన్నారు. పౌర సమాజం హర్షించే భాషలోనే కూటమి నేతలందరూ బలంగా బదులివ్వాలని స్పష్టం చేశారు. అవతలి పార్టీ వాళ్ళ దిగజారుడు భాష, అర్ధరహిత వ్యాఖ్యలు కూటమికి అవసరం లేదన్నారు. దేశ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. ఒకరోజు పర్యటనలో భాగంగా విజయవాడ వచ్చిన ఆయన నగరంలోని వాజ్పేయి పార్కులో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చీపురు చేతపట్టి చెత్త ఊడ్చారు. అనంతరం పార్కులో మొక్కలు నాటారు. దేశంలో అత్యధిక కాలం సేవలందించిన ప్రధానిగా మోదీ చరిత్రలో నిలిచిపోయారని జోషి అన్నారు. 2014 ముందు దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణ దశలో ఉందని, మోదీ ప్రధాని అయ్యాక అత్యంత వేగంగా అభివృద్ధి చెందే వ్యవస్థగా భారత్ రూపాంతరం చెందిందని చెప్పారు. రాజధాని అమరావతి కోసం హడ్కో నుంచి 11,000 కోట్ల రూపాయలు ఇచ్చామని తెలిపారు. అమరావతిని అనుసంధానిస్తూ ప్రత్యేక రైల్వే లైన్ కోసం నిధులు సమకూర్చినట్లు గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు, పవన్, మాధవ్ కలిసి పనిచేస్తున్నారని ప్రహ్లాద్ జోషి కితాబిచ్చారు. రాష్ట్ర రాజధాని అమరావతికి రోడ్, రైల్వే కనెక్టివిటీ పెంచుతున్నామని చెప్పారు. మార్కాపురం జిల్లా కొత్తూరు సమీపంలో నిర్మాణంలో ఉన్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు.
నిన్న రాత్రే దోర్నాల చేరుకున్న మంత్రి నిమ్మల ఈరోజు ఉదయం ప్రత్యేక వాహనంలో టన్నెల్ 2 లోపలికి వెళ్లి అక్కడ జరుగుతున్న లైనింగ్ పనులు పర్యవేక్షించారు. సొరంగంలో చిక్కుకున్న టన్నెల్ బోరింగ్ మిషన్ తొలగింపు పనులను పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు పనులను పరిశీలించారు. వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ పరీక్షను ఈ నెల 21న తిరిగి నిర్వహించనున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షకు సంబంధించి సమాచారం లీక్ చేసేందుకు అవకాశం లేకుండా మెసేజింగ్ ప్లాట్ఫామ్ టెలిగ్రామ్ను ఈ నెల 22 వరకు తాత్కాలికంగా బ్లాక్ చేసింది. ఎన్టీఏ సిఫార్సు మేరకు కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయం వల్ల టెలిగ్రామ్ను ఉపయోగించే లక్షలాది మంది యూజర్లకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది. జూన్ 30 వరకు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ను కూడా నిలిపివేయాలని టెలిగ్రామ్ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. గతంలో అడ్మినిస్ట్రేటర్లు అంతకుముందు పోస్టు చేసిన సందేశాలను ఎడిట్ చేయడానికి, అటాచ్ చేసిన ఫైళ్లను మార్చినప్పటికీ టైమ్ స్టాంప్ అలాగే ఉండేలా చేయడానికి ఈ ఫీచర్ను దుర్వినియోగం చేశారని, తద్వారా పేపర్ లీక్ అయినట్లు తప్పుడు ఆధారాలు సృష్టించారని ఎన్టీఏ తెలిపింది. నీట్ అభ్యర్థులను మోసగించడానికి చీటింగ్ డాకెట్లు ఈ ప్లాట్ఫారంను వినియోగిస్తుండడానికి ప్రతిస్పందనగా శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్లు ఎన్టీఏ స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కేవలం తాత్కాలిక సభ్య దేశాలను మాత్రమే విస్తరిస్తే సంస్కరణల ప్రక్రియ వైఫల్యానికి దారితీస్తుందని భారత్ హెచ్చరించింది. భద్రతా మండలి సంస్కరణలపై సోమవారం జరిగిన సమావేశంలో ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ పాల్గొన్నారు. యుఎన్ఎస్సీ సంస్కరణల పత్రాన్ని ఆయన విమర్శించారు. సభ్య దేశాల డిమాండ్ల ఆధారంగా చర్చలు జరపాలని, కొత్త శాశ్వత స్థానాలకు మద్దతుకు మరింత గుర్తింపు ఇవ్వాలని కోరారు. విస్తరణ కేవలం తాత్కాలిక విభాగానికే పరిమితమైతే వీటో అధికారం కలిగిన 5 దేశాల నిర్ణయాధికారాల్లో మార్పు ఉండదన్నారు. అర్థవంతమైన సంస్కరణల కోసం సభ్య దేశాలు ఎదురు చూస్తున్నాయని పర్వతనేని హరీష్ తెలిపారు. వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా భద్రతా మండలిలో సంస్కరణలు అమలు చేయాలని భారత్ కోరుకుంటోందని చెప్పారు. భద్రతా మండలిలో సమానత్వంతో పాటు వీటో అధికారం కలిగిన 5 శాశ్వత సభ్య దేశాలు నిర్ణయాలు తీసుకునే పరిమితులను మార్చాలన్నదే లక్ష్యమని పర్వతనేని హరీష్ స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా కూచిపూడిలో యోగాంధ్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కూచిపూడి కళాకారులు విద్యార్థులతో కలిసి కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా సామూహిక యోగాసనాలు వేశారు. విద్యార్థుల యోగా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 76 ఏళ్ల వయసులో సీఎం చంద్రబాబు ఇంత చురుగ్గా ఉండడానికి కారణం ఆయన దశాబ్దాలుగా యోగా సాధన చేయడమేనని ఎమ్మెల్యే అన్నారు. యోగా చేద్దాం, ఆరోగ్యంగా జీవిద్దామన్నది అందరి నినాదం కావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ప్రజలందరూ యోగాపై సంపూర్ణ అవగాహన కలిగి నిత్యం సాధన చేయాలని కలెక్టర్ బాలాజీ సూచనలు చేశారు. మెంటల్ అలర్ట్నెస్ చాలా ఉంటుంది. మనము 3 hours లో చేసే పనిని 2 hours లోనే చేయగలుగుతాము, 1 hour లోనే చేయగలుగుతాము. అప్పుడు ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా అవుతుంది. యాక్చువల్లీ యోగాకున్నంత శక్తి ఇంకొక వేరే ఒక ప్రాక్టీస్కి ఖచ్చితంగా లేదు. మీరు పిల్లలందరూ ఉన్నారు చాలా మంది, ఇప్పటి నుంచే మీరు అలవాటు చేసుకుంటే మీరు 70-80 years వరకును హెల్తీగా, హ్యాపీగా, యాక్టివ్గా ఉంటారు. యాక్చువల్లీ
పిల్లలకి దిస్ ఇస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ బికాస్ మీకు కాన్సన్ట్రేషన్ చాలా 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 బాగా పెరుగుతుంది. యాక్చువల్లీ మీరు క్లాస్లో చాలా మంది పిల్లలు క్లాస్లో మాస్టర్ క్లాస్ చెప్తుంటే మన మైండ్ వేరే ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది. అవునా కదా? మనకే తెలియనట్టు మైండ్ వేరే దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా మాస్టర్ చెప్పింది బుర్రకి ఎలా ఎక్కుతుంది, మనం ఎలా ఎగ్జామ్లో హైయెస్ట్ మార్క్స్ తీసుకుంటాము. సో యోగాను అభ్యసించే వాళ్ళకి వీలైనంత వరకు ప్రజెంట్లో బ్రతుకుతారు. యోగా ధ్యానం వల్ల సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ఉల్లాసంతో పాటు ప్రవర్తనలో మార్పు వస్తుందని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి చెప్పారు. యోగాంధ్ర క్యాంపెయిన్ 2026లో భాగంగా కడప జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం గండికోటలో యోగాంధ్ర ఉత్సాహంగా సాగింది. అన్ని శాఖల అధికారులు, విద్యార్థులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు వేశారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు యోగాను నిత్యం ఆచరిస్తారని, అందుకే 18 గంటలు పని చేస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరి దినచర్యలో యోగా ఒక భాగం కావాలని పిలుపునిచ్చారు. గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళు విధిగా పాల్గొంటున్నారు. వాళ్ళు మాటల్లో చెప్పడం కాదు, వాళ్ళు విధిగా చేసి చూపిస్తున్నారు. దానివల్లే వాళ్ళు 76 వచ్చినా కూడా రోజుకు 18 గంటల పాటు పనిచేస్తున్నారంటే కారణం యోగా. మన గండికోట మన సుఖవంతంగా ఉండేదానికోసం, ఆరోగ్యకరంగా ఉండేదానికోసం క్లీన్నెస్. ఇది ఆరోగ్యంతో పాటు మైండ్ను కూడా సెట్ చేసే కార్యక్రమం. అదే కాకుండా నేనైతే జ్ఞానము శరీరమే కాకుండా బుద్ధిని కూడా మరుస్తుంది, బిహేవియర్ని కూడా. జ్ఞానము పెరిగి శరీరం పెరుగుతుందో బిహేవియర్లో మార్పు వస్తుంది. వాళ్ళ నిజ జీవితానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ప్రజలు కూడా సహకరించాలి. ఊరికి చెప్పడం కాదు, వాళ్ళు కూడా ఇచ్చి పుచ్చుకోవడంలో వాళ్ళు కూడా ఏదో ఒక రీతిలో పాల్గొనాలి. జ్ఞానాన్ని శరీరాన్ని పెంచుతుంది కాబట్టి 1 గంట పాటు విధి లేని పరిస్థితిలో 20 నిమిషాలైనా పాల్గొనాలని అందరికీ విజ్ఞప్తి. యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు. పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో దివ్యాంగులతో కలిసి ఆయన యోగాసనాలు వేశారు. యోగాంధ్ర కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు యోగాసనాలు అలవాటు చేసే కార్యక్రమాలు చేపట్టామన్నారు. అనంతపురంతో పాటు గుత్తికోట, తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలోనూ యోగాసనాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా బిడవలూరు మండలం రామతీర్థం సాగర తీరం వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి ఆమె పాల్గొన్నారు. అధికారులు, విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు. ప్రజల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు విస్తృతంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కొనియాడారు. రాష్ట్రంలో నా ప్రజలందరూ బాగుండాలి అని చెప్పి కోరుకున్న ఒకే ఒక వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన కోరిక మేరకు మొత్తం యోగాంధ్ర అని ప్రతి దగ్గర కూడా వచ్చిన వాళ్ళు ప్రాక్టీస్ చేసే విధంగా కాకుండా అలవాటు లేని వాళ్ళని కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్థులుగా చేసి వాళ్ళ జీవన ప్రమాణాలని పెంచాలనే విధంగా ముందుకెళ్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముందుగా మనం అందరము కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలం అందరము కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇటువంటి మన ఆరోగ్యం గురించి ఆయన ఆలోచించి ఇటువంటి ప్రోగ్రామ్స్ పెడుతున్నందుకు. ప్రతిరోజు ఇంట్లో ఒక అరగంట సేపు మీరు చేస్తే మిమ్మల్ని చూసి పిల్లలు చేస్తారు, అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. అలాగే అన్నిటికన్నా ముందు మనం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మెడిటేషన్ చేస్తే మన ఆలోచనలన్నీ సక్రమమైన మార్గంలో ఉంటాయని చెప్పి ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ అన్ని తీసేసి పాజిటివ్ని పెంపొందించుకోవచ్చు అనే విధంగా ఈ మెడిటేషన్ అంతా కూడా జరుగుతుంది. కాబట్టి ఈ యోగా, మెడిటేషన్ ఇటువంటివన్నీ మన భారతీయ సాంప్రదాయాలు, సంస్కృతికి అద్దం పట్టే విధంగా ఉంటాయి. సెమీ కండక్టర్ల తయారీకి ఏపీ అత్యుత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. 30 రోజుల్లో ఏపీకి వచ్చి అమల్లో ఉన్న పాలసీలను పరిశీలించాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. సింగపూర్ పర్యటనలో భాగంగా 2వ రోజు సెమికాన్ రౌండ్ టేబుల్ సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు భారత్ అత్యంత సురక్షితమైన ప్రాంతమని, అందులోనూ ఏపీ అనుకూలమైన రాష్ట్రమని చెప్పారు. సెమీ కండక్టర్ల తయారీకి ఏపీలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. రాయలసీమలో త్వరలోనే సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు కాబోతోందని ముఖ్యమంత్రి వివరించారు.
జనసేన పార్టీలో కొత్తగా చేరే వారిని సమన్వయం చేసుకోవడానికి ప్రత్యేకంగా జాయినింగ్స్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 14 మంది సభ్యులతో ఆంధ్రప్రదేశ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కమిటీలో కొత్తగా రాజ్యసభకు ఎంపికైన లింగమనేని రమేష్, ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, పంతం నానాజీతో పాటు పార్టీ సీనియర్ నేతలను సభ్యులుగా నియమించారు. జనసేనలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న విద్యావంతులు, సామాజికవేత్తలు, ఇతర పార్టీల నేతలతో పాటు తటస్థులను ఆహ్వానించేందుకు ఈ కమిటీ పనిచేస్తుందన్నారు. త్వరలోనే జాయినింగ్స్ కమిటీ ఏర్పాటు నిర్వహించి పార్టీలో చేరికలపై దిశానిర్దేశం చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఏపీ తరహాలోనే తెలంగాణలోనూ జాయినింగ్స్ కమిటీ నియామకానికి సన్నాహాలు చేస్తున్నట్లు పవన్ తెలిపారు. ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్దమవుతున్న తరుణంలో సాగునీటికి ఇబ్బంది లేకుండా పనులు చేపట్టినట్లు ఏలూరు జిల్లా జల వనరుల శాఖ కార్యనిర్వహణాధికారి దేవప్రకాష్ అన్నారు. జలధార జలహారతి కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించే పనులు చేపట్టామన్నారు. జిల్లాలో 354 కాల్వల పనులకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని, వాటిల్లో 324 పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలో జరుగుతున్న కాల్వల మరమ్మతులపై ఏలూరు జిల్లా జలవనరుల శాఖ కార్యనిర్వహణ అధికారి దేవప్రకాష్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. గత ప్రభుత్వ హయాంలో ఏవైతే కాలువలు బాగు చేయకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించి కాలువల ప్రక్షాళన బాధ్యత వారికి అప్పగించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాలువల బాగుచేత అనేది శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఏ మేరకు కాలువల బాగుచేత అనేది సాగుతుంది, అలాగే పంట నీరు ఎప్పుడు ఇస్తారన్న అంశాలను మనతో మాట్లాడేందుకు ఏలూరు జిల్లా ఇన్ఛార్జి ఇరిగేషన్ ఎస్సీ దేవప్రకాష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఏ మేరకు కాలువల బాగు జరుగుతుంది సార్, అసలు ఎంత ఆయకట్టు ఉంది? మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ అని చెప్పి 3 విభాగాలు ఉంటాయండి. దాంట్లో మేజర్ ఇరిగేషన్ అంటే మనకి గోదావరి నుంచి మనకి విద్యాసం నుంచి కాలువల ద్వారా ఏలూరు కాలువకు నీళ్ళు వస్తాయండి. దాదాపు ఏలూరు కాలువ కింద మనకి 1,00,000 ఎకరాల వరకు సాగునీరు ఉందండి. అనగా మనకి ఏలూరు నుంచి దాదాపు 5,000 క్యూసెక్లు వాళ్ళు వదిలితే మనకి దాదాపుగా మన ఉంగుటూరు కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికి 700 క్యూసెక్లు వస్తాయండి. ఆ 700 క్యూసెక్లు కూడా మొన్న ఏం చేశారంటే 31/5కి మనకి నీళ్లు రిలీజ్ చేయడం జరిగిందండి. ఆ నీటి వినియోగాన్ని మనం సక్రమంగా వాడుకొని మనం పంట చివరి భూముల వరకు నీళ్లు చేర్చుకోవాలని అనుకుంటున్నాము. అలాగే మీడియం ఇరిగేషన్ అంటే మనకి 3 రిజర్వాయర్లు ఉన్నాయండి. తమ్మిలేరు, ఎర్రకాలువ క్యాచ్మెంట్ ఏరియా అంతా మనకి ఖమ్మం నుంచి వస్తుందండి. సో అక్కడ కురిసిన వర్షాలకి మనకు వచ్చిన డ్యామ్ నిండితే గాన మనకి లెఫ్ట్ రైట్ కెనాల్ కింద దాదాపు తమ్మిలేరులో 15,000 ఎకరాల వరకు మనకు సాగు అవుతుందండి. దాదాపుగా జూలై నుంచి రిలీజ్ చేస్తామండి. మన ఏలూరు కెనాల్కి మన 31/5కి అయితే ఆల్రెడీ నీళ్ళు రిలీజ్ చేస్తామండి. ప్రధానంగా సాగు వచ్చేసేసి కాలువల బాగుచేత, పంట కాలువల బాగుచేత, లేకపోతే మురికి కాలువల బాగుచేత అనేది మెయిన్ సార్. ఇప్పుడు ఏం వర్కులు జరుగుతున్నాయి సార్ ఏలూరు జిల్లాలో? దాదాపు మన డిస్టిక్లో 1,513 చెరువులు ఉన్నాయండి. దాని కింద 1,00,000 ఎకరాల వరకు మనకు సాగు ఉందండి. సో ఆ చెరువుల్ని మనం సంరక్షణ చేసుకుని దానికి ఏదైతే మనకి కాలువలు ఉంటాయో అంటే మనకి ఇన్లెట్ ఛానల్స్ అంటాం, దానికి వచ్చే ఛానల్స్ని మనం బాగు చేసుకోవడానికి మా గవర్నమెంట్ వారు ఏంటంటే ఈ జలధార జలహారతి ప్రోగ్రాంలో దాదాపు 1,500 వరకు మనకి శాంక్షన్ చేస్తారు ట్యాంకుల్ని. ప్రభుత్వం వారు మన ఓఎండ్ఎం ఎస్టిమేట్ కింద మనకు శాంక్షన్ చేసి 354 వర్కులు మనకు శాంక్షన్ చేసిందండి. 324 వర్కుల వరకు మనకు స్టార్ట్ అయినాయండి. ఇంకొక 26 వర్కులు అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతాయి, 10th స్టేజ్లో ఉన్నాయి. అవి కూడా పూర్తి అయితే మనకు పూర్తిగా డీసిల్టింగ్ చేసుకుని చెరువుల్లో నిండుగా నీళ్లు పెట్టుకొని మనకి ఖరీఫ్ సాగు సక్రమంగా చేసుకుందామని చూస్తున్నామండి. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ దగ్గరికి వచ్చేసింది, రైతులు నాట్లు వేస్తున్నారు. మరొకవైపు ఋతుపవనాలు కూడా వచ్చేస్తున్నాయి. ఈ దశలో పనులు మధ్యలో ఉన్నాయి అంటున్నారు. ఇన్ కేసు వర్షాలు పడితే కనుక పనులకు ఆటంకం కలిగితే మధ్యలో అయిపోయి దీనివల్ల రైతులు ఇబ్బందులు పడతారు. ఎప్పటిలాగా పూర్తి చేసే అవకాశం ఉంది సార్? డీసిల్టింగ్ పనులు అయితే ఇప్పుడు మనం దాదాపుగా ఈ నెలాఖరికి కంప్లీట్ చేసుకుంటాం సార్. అదే పూడికి తీత ఏదైతే మనకి వీడ్ రిమూవల్ ఉంటుందో టేప్ గ్రాస్ కానీ ఇది మనకి అది వాటర్ వచ్చినప్పుడు కూడా ఏంటంటే మనం పంటలు ఒకటి పెట్టుకొని అలాగే బోట్ ఒకటి పెట్టుకొని దాంట్లో ఏంటంటే ఏదైతే మనకి తూడు అంటాం కదా సార్, తూడు ప్లస్ గొర్రపు డెక్క ప్లస్ టేప్ గ్రాస్, ఇవి అయితే మనం ఖరీఫ్ జరుగుతున్నప్పుడు మనకి ఎక్కడైతే తూడు అడ్డు ఉంటుందో లేదా ఎక్కడైనా మనకి బ్రిడ్జిల దగ్గర అడ్డులు ఉంటాయో అవన్నీ మనం తీస్తూ ఉంటాం సార్.
మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఖరీఫ్ సీజన్కి సన్నద్ధమవుతున్న రైతులకు అందుబాటులో ఉండే విధంగా కూడా ఇరిగేషన్ అధికారులు కూడా పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. సకాలంలో రైతులకి సాగునీరు అందించడంతో పాటు పంట కాలువల బాగుజాత మీద కూడా దృష్టి పెట్టి ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, ఏలూరు జిల్లా. హైదరాబాద్లో మరో భారీ అవినీతి తిమింగలం తెలంగాణ ఏసీబీ వలకు చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి నివాసంతో పాటు 11 చోట్ల ఏకకాలంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. చత్రినాకలోని నివాసంలో ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా నారాయణగూడలోని సర్వే భవన్లో సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్స్ రికార్డ్ కమిషనర్ కార్యాలయంలోనూ సోదాలు చేస్తున్నారు. నరహరి ఇంట్లో పడక గదిలో బెడ్ కింద భారీగా నోట్ల కట్టలు దొరికాయి. వాటిని లెక్కించగా 1,10,00,000 రూపాయలుగా తేలింది. ఇంట్లో ఇంకా భారీగా బంగారం, వెండి ఆభరణాలను గుర్తించారు. నరహరికి హైదరాబాద్లో ఖరీదైన ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్లు, రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కార్యాలయంలో రెవెన్యూ రికార్డును పరిశీలిస్తున్నారు. నరహరి సోదరుడి ఇళ్లలో భారీగా ఆస్తిపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు సోదాలు చేస్తున్నారు. రాజస్థాన్లో నిన్న తనపై జరిగిన దాడి వెనుక ఆర్ఎస్ఎస్ హస్తముందని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆరోపించారు. ఈ దాడి వాస్తవమైన సమస్యల నుంచి దృష్టి మరలించడంతో పాటు విద్యార్థుల గళాన్ని అణిచివేసే ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్ అంశంపై సంవిధాన్ చౌక్ వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు నాగపూర్కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. సోమవారం జైపూర్లో తనపై జరిగిన దాడి వెనుక సంఘ్ హస్తముందన్నారు. అయితే ఇదేమీ కొత్త కాదన్నారు. ఎవరైనా ప్రభుత్వాన్ని లేదా సంఘ్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇలాగే ప్రవర్తిస్తారని అభిజిత్ మండిపడ్డారు. తనకు ఆర్ఎస్ఎస్తో సంబంధాలు ఉన్నాయని, ప్రధాని మోదీని కలిసినట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించిన దీప్కే అందుకేనా నిన్న వారు తనపై దాడి చేశారని ప్రశ్నించారు. అణ్వస్త్రాలను ఎప్పటికీ తయారు చేయబోమని ఇరాన్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికా ఇరాన్కు $300 మిలియన్ చెల్లించనుందనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. ఇది డెమోక్రాట్లు సృష్టించిన కట్టుకథ అని ధ్వజమెత్తారు. ఈ నెల 15న అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంలోని అంశాలపై రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు ట్రంప్ ట్రూత్ సోషల్లో ఓ పోస్టు పెట్టారు. శాంతి ఒప్పందంపై అమెరికా, ఇరాన్ డిజిటల్ సంతకాలు చేసిన తర్వాత ఎలాంటి సుంకాలు లేకుండా హర్ముజ్ జలసంధి గుండా నౌకలు రాకపోకలు సాగిస్తాయని ట్రంప్ తెలిపారు. శుక్రవారం నాటికి హర్ముజ్ పూర్తిగా తెరుచుకుంటుందన్నారు. అలాగే ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని తమ నౌకాదళాన్ని ఆదేశించినట్లు ట్రంప్ చెప్పారు. అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరిన వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణ లెబనాన్ నుంచి తమ సైన్యం వైదొలగబోదని తేల్చి చెప్పారు. ఒప్పందం ఉన్నా లేకపోయినా ఇరాన్ చేతికి అణ్వస్త్రాలు దక్కవన్నారు. జెరూసలేంలో మీడియా సమావేశంలో పాల్గొన్న నెతన్యాహు ఇవాళ కాదు, రేపు కాదు, ఇరాన్ ఎన్నటికీ అణ్వస్త్రాలను కలిగి ఉండదని స్పష్టం చేశారు. యుద్ధం ద్వారా ఏమి సాధించారని ప్రశ్నిస్తున్న వారికి తానిచ్చే సమాధానం ఏమిటంటే ఇజ్రాయెల్కు తక్షణం ఉన్న ముప్పు తొలగిపోయిందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో విభేదాలు ఉన్నాయనే ఊహాగానాలపై నెతన్యాహు స్పందించారు. కొన్నిసార్లు ట్రంప్తో ఏకీభవించలేని పరిస్థితులు ఉంటాయని, అప్పుడు ఇజ్రాయెల్ భద్రతా ప్రయోజనాలను తెలివిగా కాపాడుకోవాల్సి ఉంటుందని చెప్పారు. దక్షిణ లెబనాన్ నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకోనున్నారనే ప్రచారాన్ని నెతన్యాహు తోసిపుచ్చారు. ఈ అంశమే దాడుల విరమణకు ఉద్దేశించిన ఒప్పందాన్ని దెబ్బతీయొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇజ్రాయెల్ చుట్టూ పటిష్టమైన భద్రతా జోన్లను ఏర్పాటు చేశామని నెతన్యాహు చెప్పారు. గాజా, లెబనాన్, సిరియాలో కూడా భద్రతా వలయాలను నిర్మించామన్నారు. ఇజ్రాయెల్ను, ప్రజలను రక్షించుకోవడానికి అవసరమైనంత కాలం ఆ భద్రతా జోన్లలో ఐడీఎఫ్ ఉంటుందని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇండోనేషియాకు చెందిన సులవేసి ద్వీపంలో కొంత భాగాన్ని భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదైంది. ఈ భూకంపం తర్వాత బలమైన ప్రకంపనలు సంభవించాయి. సుమారు 4 లక్షల జనాభా ఉన్న పలు నగరం సమీపంలో తొలి భూకంపం సంభవించింది. 1 నిమిషం పాటు బలమైన ప్రకంపనలు రాగా జనం భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. పలుచోట్ల ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి. మృతుల సంఖ్యపై తక్షణమే ఎలాంటి సమాచారం రాలేదు. తొలి భూకంప కేంద్రం పలు నగరానికి తూర్పు ఆగ్నేయంగా 43 కిలోమీటర్ల దూరంలో సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఆ తర్వాత సంభవించిన భూకంపం
5.2 తీవ్రతతో నమోదైనట్టు పేర్కొంది. సునామీ ప్రమాదం ఏమీ లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇండోనేషియాలో అనేక భూకంప ఫాల్టులు ఉన్నాయి. అందువల్ల భూకంపాలు సర్వసాధారణమని అధికారులు తెలిపారు. పలు నగరంలో 2018లో సంభవించిన భూకంపం వల్ల 4,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2021లో మముజు నగరానికి సమీపంలో సంభవించిన భూకంపం వల్ల 100 మంది మరణించారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. బియ్యం ధరలు 2 వారాల్లోనే కిలోకు 8 నుంచి 9 రూపాయలు పెరిగిందని కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బియ్యం ఒక్కో రకానికి ఒక్కో ధర ఉంటోందన్నారు. 25 కేజీల బియ్యం బ్యాగు ధర నెల క్రితం మార్కెట్లో సుమారు 1,300 రూపాయలు ఉండగా ప్రస్తుతం బ్యాగుపై డిమాండ్ను బట్టి 250 నుంచి 400 వరకు పెంచారని చెబుతున్నారు. ధరలు అమాంతం పెరగడంతో మరింత భారం పెరిగిందని గోడు వెలిబుచ్చారు. మార్కెట్ ధరల స్థిరీకరణపై యంత్రాంగం జోక్యం చేసుకుని చర్యలు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు. 1,300 ఉండేదండి బ్యాగు, ఇప్పుడు 1,500 చేశారు. అన్నీ రోజు రోజుకు పెంచుకుంటూ పోతున్నారు తప్ప తగ్గిస్తలేదు. నిత్యావసరాలు అన్నీ పెరుగుతున్నాయి, లేబర్ కట్టే పెరగట్లేదు. ప్రభుత్వం ముందుకు వచ్చి ఏదన్నా తగ్గిస్తే మంచిది. బియ్యం 1,600 దాకా పెరిగిందండి. 1,600, 1,700 దాకా ఉంది. ఒక్కో రేటు ఒక్కో రకంగా ఉంది. మా ముందేమో 1,250, 1,300 ఉంది. ఇప్పుడేమో దాదాపుగా 200 రూపాయలు పెరిగిపోయినాయి. పనులు చేసుకునే వాళ్ళం కదా, మాకు కష్టంగా ఉంటుంది. అన్ని పెరిగా ఉన్నాయండి. బియ్యం పెరిగింది, నూనె పెరిగి ఉంది, కందిపప్పు పెరిగింది, మినపప్పు పెరిగింది, అన్ని పెరిగా ఉన్నాయి. ఏ వస్తువు కొనాలంటే మధ్య తరగతి బతకలేకపోతున్నాం. అసలు బియ్యం కాడ 1,300 కానీ 1,600 కొంటున్నాం. ఇప్పుడు ప్రజెంట్ గత 10-15 రోజుల నుంచి కూడా బియ్యం ధరలు చాలా భారీగా పెరిగిపోయినాయండి. కేజీకి వచ్చేటప్పటికి 10 నుంచి 12 రూపాయలు పెరిగిపోయింది. సోనా మసూరి తీసుకోండి, బీపీటీ తీసుకోండి, అన్ని రకాలు పెరిగిపోయినాయి. దాంతోపాటు ప్యారలల్గా నూనె ధరలు, గ్యాస్ సిలిండర్లు కూడా అవైలబిలిటీ ఇప్పటివరకు రాలేదండి. దీని మూలాన ఇటు క్యాటరింగ్ రంగంలో చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇవాళ దాని గురించి కొంతమంది షాపుల వాళ్ళని అడిగితేనేమో మాకు స్టాక్ లేదని వ్యాపారులు చెబుతున్నారట. కొంతమంది ఏమో గవర్నమెంట్ ఇథనాలకు సప్లై వెళ్ళిపోతుందండి సరుకు, మా దగ్గర దొరకట్లేదని వాళ్ళు చెబుతున్నారు మేడం. ప్రభుత్వం దాంట్లో ప్రత్యేకంగా ఇన్వాల్వ్ అయ్యి ఇది ఎక్కడ గ్యాప్ ఉంది, వాస్తవంగా స్టాక్ ఉండి కూడా డిమాండ్ పెంచారా అన్న పాయింట్ని అర్థం చేసుకోగలిగితే ఈ పరిస్థితికి సాగిద్ది. తిరుమల శ్రీవారి ప్రసాదాలకు ఉండే విశిష్టతే వేరు. స్వామివారి ప్రసాదాల నాణ్యతా ప్రమాణాలను మరింత పెంచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త అడుగు వేసింది. ప్రసాదాల సంప్రదాయ స్వరూపాన్ని, పవిత్రతను కాపాడుతూనే వాటిలో అత్యున్నత పోషక విలువలు, నాణ్యతా ప్రమాణాలను పాటించేందుకు ప్రముఖ పరిశోధనా సంస్థ CSIR CFTRIతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎంఓయూతో శ్రీవారి లడ్డూ ప్రసాదం, భక్తులకు అందించే అన్న ప్రసాదాల తయారీలోనూ సరికొత్త శాస్త్రీయ పద్ధతులను టీటీడీ అమలు చేయనుంది. శ్రీవారి భక్తులకు మరింత నాణ్యమైన, సురక్షితమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా టీటీడీ సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. శ్రీవారి ప్రసాదాల తయారీ, పంపిణీ ప్రక్రియలో అత్యున్నత స్థాయి భద్రత, నాణ్యత, పోషక విలువలను నిర్ధారించడంతో పాటు వాటి సంప్రదాయ స్వరూపాన్ని పరిరక్షించేందుకు మైసూరుకు చెందిన సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తో టీటీడీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. బెంగళూరులో నిర్వహించిన రీసెర్చ్ ఇన్నోవేషన్ స్టార్టప్ అండ్ దేశంలోని దేవాలయాలకు సంబంధించి ఈ తరహా ఒప్పందం కుదరడం ఇదే తొలిసారి. అందులో భాగంగా ముడి పదార్థాల కొనుగోలు నుంచి ప్రసాదాల పంపిణీ వరకు నాణ్యత ప్రమాణాలను అమలు చేయనున్నారు. టీటీడీ, CFTRI సంయుక్త బృందాలు ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తాయి. శ్రీవారి ప్రసాదాల అసలైన రుచి, సాంస్కృతిక విలువలకు ఎలాంటి భంగం కలగకుండా వాటి నిల్వ కాలాన్ని పెంచేందుకు పరిశోధనలు చేయనున్నారు. స్టోరేజ్ రూములు, నాణ్యత పరీక్షల ల్యాబ్లను అత్యాధునికీకరించనున్నారు. నాణ్యతలో స్థిరత్వాన్ని కాపాడేందుకు CFTRI సాంకేతిక సలహాలను అందించనుంది. టీటీడీ ఆహార విశ్లేషకులకు, సిబ్బందికి CFTRI శాస్త్రవేత్తలు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ముఖ్యంగా నెయ్యి స్వచ్ఛతను పరీక్షించడం, సుగంధ ద్రవ్యాల నాణ్యత విశ్లేషణ, కలుషిత పదార్థాలను ముందే గుర్తించడం వంటి అత్యాధునిక పద్ధతులపై శిక్షణ ఇవ్వనున్నారు. CSIRI, CFTRI సీనియర్ శాస్త్రవేత్తలు టీటీడీ కేంద్రాలను క్రమం తప్పకుండా సందర్శించి సాంకేతిక సూచనలు, పరిశోధన ఆధారిత సహకారం అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయ స్వరూపం త్వరలోనే పూర్తిగా మారనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు యుద్ధ ప్రాతిపాదికన చర్యలు చేపట్టారు. మాస్టర్ ప్లాన్లో భాగంగా సుమారు 82 కోట్ల భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఈ చరిత్రాత్మక మార్పుల ద్వారా దుర్గమ్మ దర్శన అనుభవం సంపూర్ణంగా మారనుంది.
బెజవాడ కొండపై అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్, 6 అంతస్తుల ప్రసాదం పోటు, నూతన అన్నప్రసాదం కాంప్లెక్స్ పనులు చాలా వరకు పూర్తి అయ్యాయి. మాస్టర్ ప్లాన్ లో కీలకమైన 13 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ వల్ల కిలోమీటర్ల మేర రోడ్లపై వేచి ఉండే ఇబ్బందులు తప్పనున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, పసిపిల్లలతో వచ్చే తల్లుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా భక్తులకు ఇబ్బంది లేకుండా నేరుగా కొండపైకి చేరుకుని దర్శనం చేసుకునేలా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. జూలై ఎండింగ్ కల్లా ఎంతో ఖర్చు పెట్టి మహామండపం ముందు అన్నదానానికి బిల్డింగు మనం పూర్తి చేసుకుంటున్నాం. 10 to 15% వరకు బ్యాలెన్స్ ఉంది. మా ట్రస్ట్ బోర్డు, మా దేవస్థానం సిబ్బంది, ఈవో గారు మేమంతా కలిసి తిరిగి పర్యవేక్షణ చేయడం జరిగింది. 2 రోజులు. జూలై ఎండింగ్లోపు ఓపెనింగ్ జరగాలి అనే ఉద్దేశంతో వర్క్ చేయమని చెప్పాం. వర్కర్స్ని పెంచమన్నాం. 1000 నుంచి 1100 మంది దాకా భోజనాలకి ఏర్పాటు జరుగుతున్నాయి. వాష్ ఏరియా, ఫ్లోరింగ్ చేయాలి, అక్కడ డోర్స్ పెట్టాలి, విండోస్ పెట్టాలి. ఎలక్ట్రికల్ వర్క్ కూడా ఆల్మోస్ట్ 80% అయింది. లడ్డూ పోటు కూడా నేను మొన్న మొత్తం అంతా తినడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో మనకి ఎన్ని లడ్డూలు కావాలన్నా కూడా దసరా ఉత్సవాల్లో కూడా మరి అక్కడి నుంచే లడ్డు సరఫరా, అలాగే పులిహోర సరిపోతుంది ప్లేస్ మనకి. నిన్న 4 ఫ్లోర్లు ఉంది. అది దగ్గర 40,000 స్క్వేర్ ఫీట్ వస్తుంది. ఆగస్టు నెలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓపెన్ చేయాలి అని నిన్న కాంట్రాక్టర్లకి, ఇంజనీర్లు చెప్పడం జరిగింది మేము. మరోవైపు అమ్మవారి లడ్డూ ప్రసాదం నాణ్యత, పంపిణీని మెరుగుపరిచేందుకు 27 కోట్ల వ్యయంతో 6 అంతస్తుల భారీ ప్రసాదం పోటు భవనాన్ని నిర్మిస్తున్నారు. అత్యాధునిక ఆటోమేటెడ్ మిషన్లతో పరిశుభ్రమైన వాతావరణంలో లడ్డూలను తయారు చేస్తారు. దీనివల్ల రద్దీ రోజుల్లో కూడా భక్తులకు ప్రసాదాల కొరత రాకుండా ఉండేందుకు అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎంతో కాలంగా కొండపై ఉన్న పార్కింగ్ కష్టాలను తీర్చేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ముందు 1,00,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి 600 నుంచి 1000 కార్ పార్కింగ్ కావాలి. ఎన్నో వందల కార్లు పడితే ఇంకా భక్తులు పెరుగుతారు అనే ఉద్దేశంతో ఉంది. కుమ్మరపాలెం నుంచి సెకండ్ ఘాట్ రోడ్, ఈ వసతులన్నీ సమకూరిస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కుమ్మరపాలెంలో టీటీడీ వారిది 3 ఎకరాల స్థలం ఉంది. కిలోమీటర్ దూరంలో మనకి టీటీడీ వాళ్ళని కట్టేమని 5 ఫ్లోర్లు, అక్కడ మన కార్ పార్కింగ్ పట్టుద్ది. మన టికెట్లు అక్కడ ఆఫీస్ ఉంటుంది, వాల్ టికెట్ ఆఫీస్ కూడా ఉంటుంది. సమస్య తీరిపోద్ది కార్ పార్కింగ్. భవిష్యత్తులో భక్తులెవరికీ ఇబ్బంది లేకుండా గంటలోనే దర్శనం ముగించుకునేలా ఈ ప్రాజెక్టులు చేపట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కేశ ఖండనశాలను విశాలంగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. ఈ వర్షాకాలంలో ఆలయం సమీపంలో కొండ చర్యలు విరిగిపడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని ఈవో శీరానాయక్ తెలిపారు. సీతమ్మవారి పాదాల దగ్గర ఉండే 3 ఎకరాలకు సంబంధించి ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా రాయడం జరిగింది. అది లాంగ్ లీజ్ కింద మనం ప్రయత్నం చేస్తున్నాము. లీజు విషయంలో అది డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ మధ్య జరుగుతుంది. వచ్చే భక్తులందరూ కూడా 2 వీలర్లు కానీ 4 వీలర్లు కానీ బస్సులు కానీ అక్కడ హోల్డ్ చేసుకుంటూ అక్కడ పార్క్ చేసుకుని అక్కడ నుంచి మన దేవాలయం బస్సులు ఒక 2 బస్సులు కంటిన్యూగా తిరిగేటట్టు 2 బస్సులు రావడము 2 బస్సులు పోవడం, అట్లా అది ఒకటి ప్లాన్ చేస్తున్నాము. టువర్డ్స్ హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా కుమ్మరిపాలెం స్థలాన్ని ఏదైతే 2 ఎకరాల 76 సెంట్లు ఉందో అది కూడా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారి సహాయంతో ఎవరైతే దాత టీటీడీకి ఇచ్చారో ఆ దాతతో కూడా పర్సనల్గా వెళ్ళి మాట్లాడి వారిని కన్విన్స్ చేసి అక్కడి నుంచి కూడా ఏదైనా బస్సెస్ కానీ ఏదైనా ప్లాన్ చేయడానికి మాట్లాడుతున్నాము. ఇంద్రకీలాద్రిపై పనులన్నీ పూర్తయితే భక్తులకు మరిన్ని వసతులు అందుబాటులో వస్తాయని ఆలయ అధికారులు చెబుతున్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎంపీ శ్రీ భరత్ ఖండించారు. భవిష్యత్తులో నీళ్ల సమస్య తలెత్తుతుందని చేస్తున్న విమర్శల్ని తోసిపుచ్చారు. ప్రస్తుతం 410 MLD నీళ్లు ప్రతిరోజు సరఫరా చేస్తున్నామని, వచ్చే 2 ఏళ్లలో పోలవరం నుంచి విశాఖకు 2000కు పైగా MLD నీళ్లు వస్తాయని వివరించారు. ఇదే సమయంలో డీశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటుకు అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. గూగుల్ డేటా సెంటర్ ఇక్కడకు రాకుండా అడ్డుకునేందుకు కొందరు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని శ్రీ భరత్ మండిపడ్డారు. వేడిగా అవుతుంది. ఎస్, డేటా సెంటర్ సైట్ లోపల వేడిగా అవుతుంది, కాదనట్లేదు. ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్స్ ఉన్నాయి కదా, మీరు వెళ్ళి చూస్తే విదిన్ 100-200 మీటర్స్ ఎనర్జీ హీట్ తగ్గిపోతుంది. దాని తర్వాత ఇంకా వేడి అనేది ఎవరు నోటీస్ చేయలేరు, చెప్పలేరు. అందుకే కదా వాళ్ళకి పెద్ద సైట్స్ ఇచ్చేది. నెక్స్ట్ అలిగేషన్, చాలా సౌండ్ క్రియేట్ చేస్తుంది అని. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఏసీ ఉన్నా, ఒక జనరేటర్ ఉన్నా సౌండ్ రాదా? ఇక్కడ ఉన్నది ఏంటి టెక్నాలజీ? లోపల చిప్స్ ఉంటాయి. ఆ ఎనర్జీ చిప్స్ హీట్ జనరేట్ చేస్తాయి. ఆ జనరేట్ చేసే ఈ హీట్ని కూల్ చేయడానికి మనము ఏసీ వాటర్ వాడతాము. ఆ ఏసీ వాటర్ ఎనర్జీ బ్యాకప్ కోసము జనరేటర్ వాడతాము.
మన ఇంట్లో ఉన్న ఒక చిన్న యూపీఎస్ లేకపోతే ఒక చిన్న డేటా సెంటర్ని మనం 1000 సార్లు మల్టిప్లై చేస్తే ఎంత హీట్ ఎంత సౌండ్ అంతే ఇంచుమించు, అంటే అర్థం అవడానికి చెప్తున్నాను నేను. సో దానికి వీళ్ళు ఏం చేయబోతున్నారు, అకూస్టిక్ మేనేజ్మెంట్ చేయబోతున్నారు. చేస్తే నాయిస్ కూడా 50 to 90% వేరే వేరే ఏరియాస్ తగ్గిపోతుంది. అసలు సిటిజన్స్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తాం. ఇవాళ ఈ ఎన్వైరన్మెంటలిస్టులు ఎవరో కూడా తెలియదు, నిన్నే చూశాను, బయట ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఊర్లో ఉన్న సమస్యల గురించి వాళ్ళకి తెలియకుండా సడన్గా డేటా సెంటర్స్ మీద వీళ్ళకి ఒక ప్రత్యేక ఫోకస్ నాకు, అంటే దీని మీద నాకు అనుమానాస్పదంగా ఉన్నది ఏంటి అంటే, కానీ బయట నుంచి వచ్చే వాళ్ళకి మన రాష్ట్రం మీద సడన్గా ఇంత ప్రేమ ఎక్కడ పుట్టింది? అంటే పెట్టుబడులు మా రాష్ట్రానికి రావడం మీకు ఇష్టం లేదా? డేటా సెంటర్స్ పుట్టి విశాఖపట్నానికే రావట్లేదే, ఇండియాలోనే బాంబేకి వస్తున్నాయి, చెన్నైకి వస్తున్నాయి, నోయిడాకి వస్తున్నాయి. సో కామన్ పీపుల్ ఎవరైతే ఇంకా వాళ్ళ అభిప్రాయం ఇంకా ఫామ్ చేసుకోలేదు, కానీ ఈ సోషల్ మీడియాలో ఈ రీల్స్ అన్నీ చూసి మీకు కొంత అనుమానం వస్తుంది, ఇది జరిగేది కరెక్టా కాదా, లేకపోతే వీళ్ళందరూ చెప్పేది కాదా అని. ఇప్పుడు నేను మీ అందరికీ స్పష్టంగా దీని గురించి చెప్పాను. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల కోసం కూటమి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. 2 ఏళ్ల కూటమి పాలనలో సాగునీటి ప్రాజెక్టులకు 24,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 12,000 కోట్లు సీమకే ఇచ్చామన్నారు. కర్నూలు పశ్చిమ ప్రాంతానికి తాగు సాగునీరు అందించడంపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారన్నారు. వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఆర్డీఎస్ 68 చెరువులకు నీళ్లు నింపే పని చేస్తున్నట్లు చెప్పారు. గత వైసీపీ హయాంలో శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్ను గాలికి వదిలేసిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 203 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపారు. కడప జిల్లాలో వైసీపీ నేతల ఇసుక దాహానికి అన్నమయ్య గేట్లు కొట్టుకుపోయి 40 మంది చనిపోయారన్నారు. ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే 8,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశామంటున్న మంత్రి నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి మురళి ముఖాముఖి. సాగునీటి ప్రాజెక్టుల పైన మంత్రి నిమ్మల రామానాయుడు కర్నూలులో సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రి రామానాయుడు గారు మా దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టులు సస్యశ్యామలు చేస్తామని పదే చెప్తున్నారు. అయితే ఒక్క కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతమే చాలా వెనకబడి ఉంది. ఆ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు పట్టించుకోవట్లేదనేటువంటి విమర్శ ఉంది. దానిపైన మీరు ఏమని చెప్తారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలం చేస్తూ ఉన్నాం సాగునీరు త్రాగునీరు ద్వారా. ఒక్క కర్నూలు వెస్ట్ ప్రాంతానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి భౌగోళికమైన పరిస్థితుల దృష్ట్యా మనం నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. దాన్ని అధిగమించడానికి ఏ రకంగా మనం ముందుకెళ్లాలి, అనుకున్న దానికంటే కొంచెం ఖర్చు ఎక్కువైనా వెనకాడకుండా ఒక బ్లూ ప్రింట్ ఒకటి రెడీ చేయండి, అది చేస్తే దానికి ప్రాధాన్యత ఇద్దామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం. అదేవిధంగా లోకేష్ గారు కూడా చాలా క్లియర్ గా చెప్పారు. నేను యువగళం పాదయాత్రలో పోతూ ఉన్నప్పుడు ఎంతో మంది వలసలు పోతూ నాకు బళ్ళు మీద టాటర్ల మీద జనాలు కనిపించారు. రేపు అటువంటి బాధలు కష్టాలు ఉండకుండా ఉండాలంటే అక్కడ ఇరిగేషన్ కి ఏ రకంగా మనం ప్రాధాన్యత ఇవ్వగలుగుతామో చూడమని లోకేష్ గారు చెప్పారు. అంటే వీటన్నిటి దృష్ట్యా మేము కూడా ఈ యొక్క వెస్ట్ ప్రాంతానికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి విధంగా ఒక కార్యాచరణ మేము రూపొందించుకుంటూ ఉన్నాం. గుండ్రేవుల ప్రాజెక్టు, వేదవతి అనేది కూడా ప్రధానంగా చేపట్టాలని ఆ ప్రాంత రైతులు చేపడుతున్నారు. అంటే ముఖ్యమంత్రి చేపట్టినటువంటి 36 ప్రాధాన్యత ప్రాజెక్టులు ఇవి ఉన్నాయనుకోవచ్చు సార్. వేదావతి ప్రాజెక్టుని కూడా మనం 36 ప్రాధాన్యత ప్రాజెక్టులో దీన్ని కూడా చేర్చడం జరిగింది. దీన్ని కూడా ఈ 3 years లో కంప్లీట్ చేసేటువంటి విధంగా ఒక షెడ్యూల్ ను కూడా మేము రూపొందించుకుని ముందుకెళ్లేటువంటి విధంగా అధికారులకి ఏజెన్సీలు కూడా ఆదేశాలు రేపు చంద్రబాబు నాయుడు గారితో కూడా ఇప్పించబోతూ ఉన్నాం. ఇది నెంబర్ 1. అదేవిధంగా వేదావతితో పాటుగా ఇంకా మేజర్ గా ఇంకొక 2 ప్రాజెక్టులు ఉన్నాయి. ఏదైతే రాజోలిబండ డైవర్షన్ ఆర్డీఎస్, అదేవిధంగా ఇంకొకటి గుండ్రేవల. ఈ 2 కూడా మేజర్ ఈ వెస్ట్ ప్రాంతానికి. కాకపోతే ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా అటు తెలంగాణ ఇటు కర్ణాటక రాష్ట్రాలతో కూడా ముడిపడి ఉంది కాబట్టి కొన్ని ఇంటర్స్టేట్ ప్రాబ్లమ్స్ ఉండి ఈ ప్రాజెక్టులకి అంటే వాళ్ళ 1000 ఎకరాలు కూడా ఆ రాష్ట్రాల్లో ముంపు ఉండడం ద్వారా వాళ్ళ అభ్యంతరాలు వ్యక్తం చేయడం, అదేవిధంగా కృష్ణా జలాలకు సంబంధించి కేటాయింపులు కూడా వాళ్ళ అభ్యర్థనలు చేయడం ద్వారా ఈ యొక్క రాజోలిబండ డైవర్షన్ అదేవిధంగా గుండ్రేవుల మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అటు ముఖ్యమంత్రి స్థాయిలోను అదేవిధంగా అధికారుల స్థాయిలోను కూడా ఆ రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి ఆ 2 ప్రాజెక్టులను కూడా సాధించుకునేటువంటి విధంగా ముందుకెళ్తాము. ఇది సెకండ్. థర్డ్, ఈ
ఈ లోపుగా మనము ఈ యొక్క కాన్స్టిట్యున్సీ లెవెల్లో, ఇంటర్ స్టేట్ లెవెల్లో ఏ రకంగా అయితే పరిష్కారం చేసుకుని నీళ్ళు ఇవ్వగలుగుతామో వాటన్నిటిని కూడా మేము ఈరోజు చర్చించుకున్నాం. అందులో ముఖ్యంగా గాజుల దిన్నెకి సంబంధించినటువంటి బ్యాలెన్స్ పనులు ఏవైతే గేట్లు కానీ ఎల్ఏ కానీ వాటన్నిటిని కూడా ఇవాళ ప్రాధాన్యత ఇచ్చి అది ఒక 20 కోట్ల వరకు ఎస్టిమేట్ చేస్తాం. ఇమ్మీడియట్లీ దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి శాంక్షన్ చేసుకోవాలనేటువంటిది. అదేవిధంగా గురు రాఘవేంద్రకు సంబంధించిన మోటార్స్ గత ప్రభుత్వంలో మరి చోరీ అవుతే కనీసం కాపర్ వైర్ కూడా అమ్మేసుకునేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో. మళ్ళీ ఈరోజు ఆ గురు రాఘవేంద్రకు సంబంధించి కొత్తగా మళ్ళీ మోటార్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఓయిండం, వీటికి సంబంధించి కూడా ఒక 11 కోర్స్ అధికారులు కూడా ఎస్టిమేట్ చేశారు. ఇప్పుడు అది మేము ఫైనాన్స్ కి పంపించి అది కూడా క్లియర్ చేయాలని. నగరడానా రిజర్వాయర్ ఆలూరు కాన్స్టిట్యున్సీ ఇది కూడా ఒక దగ్గర ఇంకొక 20 కోట్లు 10 కోట్లు ఖర్చు పెడితే ఆ రిజర్వాయర్ కూడా మన పనులు పూర్తవుతాయి. దానికి కూడా ఒక ప్రయారిటీ. అదేవిధంగా ప్రతికొండకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారే 68 చెరువులకి ఆ రోజు కేఈ కృష్ణమూర్తి గారి టైంలో ఆయన మొదలు పెట్టడం జరిగింది. దురదృష్టం గత వైసీపీ పాలనలో దాన్ని మళ్ళీ పక్కన పడేస్తే మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి మొట్టమొదటిసారిగా 68 చెరువుల్ని 67 చెరువులు మేము నింపాము హంద్రీనివా ద్వారా. మిగిలిపోయినట్టు ఒక్క చెరువు ఏదైతే జొన్నగిరి ఉందో దానికి కూడా ఇప్పుడు యాక్షన్ ప్లాన్ తీసుకుని ఒక 11 కోట్లు ఇప్పుడు ఎస్టిమేట్ చేశారు. దాన్ని కూడా క్లియర్ చేయాలనేటువంటి ఆలోచనతోటి మేము ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజపూల్ పనులు ఎంతవరకు వచ్చాయి? అదేవిధంగా పాణ్యం నియోజకవర్గంలోని గోరకల్ ప్రాజెక్టు కూడా ప్రమాదంలో ఉందని మీరు కూడా గతంలో చెప్పారు. ఆ 2 ప్రాజెక్టుల పరిస్థితి ఎట్లా ఉంది? రాయలసీమ బిడ్డ అని చెప్తాడు. రాయలసీమకి ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం దగ జగన్మోహన్ రెడ్డి చేశాడు. శ్రీశైలం అంటే ఏంటి? ఒక తెలుగు జాతికి జీవనాడి, రాయలసీమకు గుండెకాయ లాంటిది. అటువంటి శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదభరితంగా ఉంది అని అధికారులు చెప్తే పెడచెవిన పెట్టినటువంటి వ్యక్తి గొడ్డలపార్టీ నాయకుడు. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 253 కోట్ల రూపాయలు శ్రీశైలంకి నిధులు ఇవ్వడమే కాకుండా ఇప్పుడు మరామతును కూడా చేపట్టాము. ఈరోజు గోరకొల్లు రిజర్వాయర్లో నీళ్లు ఉంటేనే యావత్ జిఎన్ఎస్ఎస్కి అంటే గండికోట కానీ, చిత్రావతి కానీ, పైడిపాలెం కానీ, అవుకు కానీ ఇట్లా ఏ రిజర్వాయర్లో నీళ్లు ఉండాలన్నా, ఆఖరికి కడప ఆయన సొంత నియోజకవర్గం పులివెందులకు నీళ్లు ఉండాలన్నా గోరకొల్లో నీళ్లుండాలి. అటువంటి గోరకొల్లు ప్రమాదంగా ఉంటే కనీసం 5 సంవత్సరాలు దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు మళ్ళీ మేము 59 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఇప్పుడు మేము టెండర్స్ పిలిచినటువంటి పరిస్థితి. అదేవిధంగా తుంగభద్ర గేట్లు ప్రమాదంగా ఉన్నాయని నిపుణులు చెప్పారు. పెడచెవిన పెట్టండి గొడ్డలపార్టీ. 33 కొత్త గేట్లని ఈ రోజు మేము మళ్ళీ 1 సంవత్సరంలోనే మళ్ళీ ఏర్పాటు చేసి ఈ నెల 25నే మళ్ళీ వాటిని ప్రారంభించబోతూ ఉన్నాం. 5 సంవత్సరాలు నీ పరిపాలనలో హంద్రీనివాలో ఎక్కడైనా ఒక తట్ట మట్టి పని చేసావా? ఎక్కడైనా ₹1 ఖర్చు పెట్టినట్టు చెప్పండి మాకు. 1924 హంద్రీనివాకి రూపాయి ఖర్చు పెట్టానని. కానీ ఈ రోజు నువ్వు 5 సంవత్సరాల్లో చేయలేని పనిని చంద్రబాబు నాయుడు 1 సంవత్సరంలోనే 3800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 728 కిలోమీటర్ వరకు హంద్రీనివా జలాలను తీసుకెళ్లాం. 2014 హయాంలో 5 ఏళ్ల తెలుగుదేశం పార్టీ హయాంలో రాయలసీమ కోసం 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అదే వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 24 కేవలం 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ ప్రాజెక్టులు బాట పడతామని ఆ పార్టీ ప్రకటనలు చేస్తుంది. ఎట్లా చూస్తారు ఈ కంపారిజన్? గొడ్డల పార్టీ యొక్క లక్షణం ఏంటంటే కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, అసత్యాల్ని నమ్ముకుని పనిచేసేటువంటి పార్టీ. అందులోనూ ప్రత్యేకించి రాయలసీమలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఇరిగేషన్లో చూసి మరి వాళ్ళకి భవిష్యత్తులో ఇప్పుడు వచ్చినటువంటి సీట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి రాయలసీమలో లేదనేటువంటి భయంతో ఇటువంటి అబద్ధాలు, అసత్యాలు లేదంటే ఇటువంటి కుట్రలు. ఈవేళ ఏ ముఖం పెట్టుకుని రాయలసీమ గురించి గొడ్డల పార్టీ మాట్లాడుతుంది? నీకు 51 సీట్లు రాయలసీమలో, నీకు 48 సీట్లు ఇచ్చారు 2019లో. అటువంటి రాయలసీమ ప్రజలకే వెన్నుపోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వంలో కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కూడా కొట్టుకుపోయి దాదాపు 39 మంది చనిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా గేట్లు పెట్టలేదు. దానిపైన ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమైనా సమీక్ష చేసేటువంటి అవకాశం ఉందా? అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇసుక దాహానికి బలైపోయినటువంటి ప్రాజెక్ట్ అన్నమయ్య ప్రాజెక్ట్. ఆ రోజు ఫించా ప్రాజెక్టు తెగిపోయి ఆ వరద నీరంతా కూడా అన్నమయ్యకు చుట్టుముడుతుందని చెప్పి అధికారులు హెచ్చరించినా కూడా అన్నమయ్యకు సంబంధించినటువంటి గేట్లు ఎత్తకుండా, ఎందుకంటే అన్నమయ్య కింద వీళ్ళు ప్రొక్రెయిన్లు, జేసీబీలు, వేలాది ట్రాక్టర్లు, ఇసుక మాఫియాలో ఉన్నారు వీళ్ళంతా. అందుచేత ఆ గేట్లు ఎత్తకుండా అవన్నీ కూడా ఏదైతే ఆ జేసీబీలు, ఆ ట్రాక్టర్లు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మిషనరీ అంతా కూడా జాగ్రత్త చేసుకోవడానికి దృష్టి పెట్టడంతో ఏదైతే వాటర్ అంతా కూడా ఒక్కసారి వెలువెత్తడంతో అన్నమయ్య కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. దగ్గర ఊర్లు కొట్టుకుపోయాయి.
దగ్గర దగ్గర 42 మంది ప్రాణాలు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నమయ్యని మళ్ళీ పునర్నిర్మించాలని అంటే దగ్గర దగ్గర 8,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఎస్టిమేషన్ అవుతుంది. 8,000 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేసి చేస్తే మనకు అక్కడ ఆయకట్టు వచ్చేటప్పటికి 8,000 ఎకరాలు మాత్రమే మనకు ఆయకట్టు వస్తుంది. దానివల్లే చంద్రబాబు నాయుడు గారు కూడా సమీక్ష చేసి ఆ 8,000 కోట్లకు పెట్టి అన్నమయ్య ప్రాజెక్టుని కట్టి ఇక్కడ ఎట్లా అవుతే ఈ 5,000-6,000 ఎకరాలకు నీరు ఇవ్వడమా, లేదా జిఎన్ఎస్ఎస్ గాలేరు నగర్ ఏదైతే ఉందో ఆ గాలేరు నగర్ని మనము రాజంపేటకి విస్తరించి రాజంపేట నుంచి రైల్వే కోడ్కి విస్తరించడం ద్వారా ఈ అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మొత్తం ఏరియాకి అదేవిధంగా ఆ 2 నియోజకవర్గాలకు కూడా పుష్కలంగా నీరు ఇవ్వడానికి మనకి ఎంత ఖర్చు అవుతుందో కేటాయింపులు చేసుకుని దాని ప్రకారం ఏది బెస్ట్ అంటే ఆ ఏరియా రైతాంగానికి కానీ ఆ ఏరియాకి కానీ ఏ రకంగా ఇవ్వాలనేది మేము కూడా ఒక డిపిఆర్ తయారు చేసుకుంటున్నాం. ఆ డిపిఆర్లో ఏది తక్కువలో ఎక్కువ ఆ ప్రాంతానికి లబ్ధి చేకూరుతుందనంటే దాన్ని మేము ఆమోదించి ముందుకెళ్తాం. కెమెరామెన్ శేషుతో మురళి, ఈటీవీ న్యూస్, కర్నూలు. రాజస్థాన్లోని నాగౌర్ జిల్లా లూని నది క్రాసింగ్ సమీపంలో ఒక ప్రైవేటు బస్సును వ్యాను ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన 3 మరణించారు. మరో 5 గాయపడ్డారు. జస్ నగర్ సమీపంలో మరో వాహనాన్ని అధిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న బస్సును వ్యాన్ ఢీకొట్టినట్టు పోలీసులు తెలిపారు. వ్యాన్లో ప్రయాణిస్తున్న 8 మంది ఒకే కుటుంబానికి చెందిన వారని చెప్పారు. స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.